अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम। సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, ఇవ్వాలనే నాకు ప్రధానంగా 3 ప్రశ్నలు వచ్చినాయి అనమాట. మనో నిగ్రహం ఎలా ఉండాలి? అతిగా నాకు కామ కోరికలు వస్తున్నాయి, వేరే వేరే కోరికలు వస్తున్నాయి, ఈ కోరికలను ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పేసి మంత్ర జిజ్ఞాసులు అడుగుతున్నారు. ప్రధానంగా సాధకులారా, దీనికోసం కావాల్సింది మనో నిగ్రహ శక్తి. ఎవరికైతే నిగ్రహ శక్తి సంపూర్ణంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే మంత్ర సాధనకు కావచ్చు, ఇంకేదైనా సరే యోగ సాధనకు కావచ్చు అర్హులు. మీ ఇంద్రియాలను మీరు తప్పకుండా నియంత్రించుకోగలగాలి. ఈ ఇంద్రియ నిగ్రహం కోసము జగన్మాత, సర్వభూతములకు తల్లి అయిన జగన్మాత పాద పద్మాలను మీరు తప్పకుండా శరణు చొచ్చాలి. నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. నేను మంత్ర సాధన మొదలుపెట్టిన తొలినాళ్ళలో నా గురుదేవులు నాకు చెప్పినప్పుడు నేను పాటించిన నియమం, జగన్మాత పాదాలను నేను ధ్యానం చేస్తే నాకు ఎలాంటి కామ వికారాలు కావచ్చు, అధికమైన కోరికలు, ఇది సంపాదించాలి, నేను ఇది చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి అని, జీవితంలో నేను ఇట్లా బతకాలి అని చెప్పేసి అని కోరికలు, అత్యాశలు, వీటన్నింటిని కూడా నేను నియంత్రించుకోగలిగినాను. జగన్మాత పాదాలను మీరు స్మరణ చేయండి. మీరు జగన్మాత పాదాలను స్మరణ చేయడం వల్ల అత్యంత శీఘ్రంగా ఫలితాలు చూస్తారు. దాంతోపాటు మీరు కలుస్తున్న మనుషులు, మీరు చూస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా మీకు వీటి కిందకే వస్తాయి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సు ఒక దర్పణమే మీ కోరికలు. ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకున్న భోజనములో నుంచి 6వ వంతు మనసు ఏర్పడుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అందుకని ప్రధానమైనది భోజనం. తరువాత 2వది ఏంటి అని చెప్పేసి అంటే, మనకు విశ్వామిత్ర అంతర్ వారికి మేనక వచ్చిందేమో, ఇప్పుడు మనకున్న మొబైల్ సార్ అశ్లీలత. మీరు ఏం చూస్తున్నారు? ఆ చూసింది మనసులోకి వెళ్తుందా లేకపోతే మర్చిపోతున్నారా? ఇది ప్రధానమైంది. మీరు ఏం చూస్తున్నారు, ఎవరితో ఎలా కలుస్తున్నారు, వాళ్ళ ప్రభావాలు ఎలా ఉన్నాయి. మీరు సాధారణంగా మనుషుల్లో కలుస్తున్నప్పుడు కూడా మనుషుల యొక్క గుణగణాలు కూడా మీ కాంతి శరీరాలు 3 అడుగుల లోపు ఎవరైతే మనుషులు కలుస్తారో వాళ్ళ ప్రభావం మీ మీద కూడా ఉంటుంది కనుక వాళ్ళ కోరికలు కూడా మీ సాధనలో ఆటంకాలు కలిగిస్తాయి. ఈ ఆలోచన నాది కాదు కదా, ఎక్కడి నుంచో ఎందుకు ఆలోచన వస్తుంది అని చెప్పేసి అంటే, అలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళతోటి మీరు కలిసినప్పుడు సావాస దోషం వల్ల కూడా వస్తుంది. అరేంటి మరి ఎవరితోటి కలవద్దు అంటే కలవండి. కలిసినప్పుడు పాటించాల్సిన నియమాలు పాటించండి. సాధనలో ఏమైనా కోరికలు కావచ్చు, ఆలోచనలు కానీ వచ్చినప్పుడు వాటిని నియంత్రించుకునే మనో నిగ్రహం మీకు రావాలి. ఇది నాది కాదు, ఇతరులను కలిసినప్పుడు వాళ్ళ వల్ల వచ్చిన గుణదోషాలు తప్ప ఇది నాది కాదు అన్న స్ఫురణ మీకు పుట్టాలి. ఇది నాది కాదు, వేరే వాళ్ళని కలిసడం వల్ల వాళ్ళ యొక్క గుణదోషాలు నా మీద ప్రభావం చూపిస్తున్నాయి, అందుకోసం చెప్పేసి వీటిని నేను పట్టించుకోను అనే స్ఫురణ, అంత నిగ్రహ శక్తి సాధకుడికి తప్పకుండా ఉండాలి. తర్వాత ఇంట్లో ఉండి సాధన చేసుకునే వాళ్ళు మంత్రాధికారం పొందే వరకు మీకు గురుదేవుడు ఏదైతే మంత్రం సంఖ్య చెప్పారో, రోజులు చెప్పారో, ఆ మధ్యన ఎక్కువ పరస్పరంగా స్త్రీ పురుష వ్యామోహము భార్య భర్తలకు అత్యంత శీఘ్రంగా, అత్యంత వేగంగా ఉంటది. ఎట్లా అని చెప్పేసి అంటే, ఈ సమయంలోనే రతి మన్మధుల్లాగా కనిపిస్తుంటారు అనమాట. ఈ ఆముఖాలే, పాత ముఖాలే, కానీ ఇప్పుడు కొత్తగా ఈయననే మహా అద్భుతంగా మన్మధుల్లాగా కనిపించడము, ఆ అమ్మాయి రతీదేవి లాగా అంత సౌందర్యవతిగా కనిపించడం, ఇవి మంత్రాకర్షణ వల్ల మీ కాంతి శరీరాలు తేజోవంతం అవుతాయి. మీ కాంతి శరీరాలు తేజోవంతం ఎప్పుడైతే అవుతాయో ప్రకృతి మీకు ఆకర్షితం అవుతుంది కనుక మనకు విశ్వామిత్రునికి మేనక ఎలా వచ్చిందో మనకు కూడా ఇలాంటి ఆటంకాలు రావడానికి అత్యంత ఎక్కువ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి కొన్ని నియమాలు పాటించండి, కొంచెం దూరం ఉండండి, జగన్మాత పాదాలు మీరు స్మరణ చేస్తూ ఉండండి. ప్రధానమైనది ఏంటి అని చెప్పేసి అంటే, ఇది ఎక్కడి నుంచి పుట్టింది అనే స్ఫురణ.
నాకు ఒక కోరిక పుట్టింది అని చెప్పేసి అంటే ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి కారణం ఏంటి, నేను ఏదైనా అశ్లీలత అయినది ఏదైనా దృశ్యం చూశానా, లేకపోతే విన్నానా, లేకపోతే ఆలోచన వచ్చిందా, ఇంత పూర్వం ఉన్నది ఇప్పుడు వచ్చిందా, లేదని చెప్పేసి అంటే ఎవరైనా మాట్లాడుకుంటుంటే నేను అనుకోకుండా విన్నానా, లేకపోతే ఇంకేంది, తర్వాత ఇంక ఏవైనా సరే నేను ఉన్నతంగా బతకాలనా, లేకపోతే ఇంకేదైనా సరే ఈ ఆలోచనను కూడా కట్టడి చేసి శూన్యంగా మనసును నిగ్రహించగలగాలి. శూన్యంగా మనసును ఎప్పుడైతే నిగ్రహించి సాధకుడు అర్ధహాకలితోటి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు తప్పకుండా సాధకుడు మంత్రాది దేవత పైన కృపా కటాక్షాల కోసము తప్పకుండా పట్టు సాధిస్తాడు. ఇది ప్రధానమైన మిత్రులారా. అందుకోసం చెప్పేసి దీన్ని పాటించండి. పాటించిన తర్వాతనే వస్తారు. యోగాలు రావాలి అంటే, విధిరాతను మీరు మార్చుకోవాలి అంటే మీ చేతిలోనే ఉంది. సద్దుర్వాకు సత్యం అవ్వాలి అంటే, విధిరాత విఫలం అవ్వాలి అంటే, మిమ్మల్ని నడిపిస్తున్న కర్మాది దేవత స్థానంలో మంత్రాది దేవత వచ్చేసి మీరు మంత్రపిండ స్వరూపాలుగా రావాలి అని చెప్పేసి అంటే తప్పకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకొని సాధన తప్పనిసరి చెయ్యండి. ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు ఒకే సంఖ్య చేయండి, ఒకే సమయంలో చేయండి. 6 నెలలు సరిగ్గా చేసిన తర్వాత మీకు చీకట్లో ఉన్న మీ జీవితం వెలుగులోకి ఎంత శీఘ్రంగా వస్తుందో మీకు మీరే అనుభూతులతో సహా చూస్తారు. ఎంతంటంత ఈశ్వరుడు మన మీద కృపా కటాక్షాలతో ఉంటాడు. ఆ కృపా కటాక్షాలను మీరు పొందండి మిత్రులారా. సాధన చేయండి. అందరికీ శుభాలు జరగాలి. సర్వే జన సుఖినో భవంతో. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం.